నల్గొండ 4 హత్యల కేసులో మిస్టరీ వీడింది. హత్యలకు ఆస్తి తగాదాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. హసీనా మొదటి భర్త కూతురు అల్లుడిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. నల్గొండ 4 హత్యల కేసులో మిస్టరీ వీడింది. హత్యలకు ఆస్తి తగాదాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. హసీనా మొదటి భర్త కూతురు అల్లుడిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, నల్గొండ పట్టణంలో జరిగిన 4 హత్యలకు సంబంధించిన కేసు మిస్టరీ అయితే విడింది. పోలీసులు పూర్తి సమాచారాన్ని సేకరించారు. ఈ హత్యకు గల కారణాలు, హంతకుల సంబంధించిన పూర్తి సమాచారాన్ని పోలీసులు సేకరించి ప్రస్తుతం వారిని అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఆ హత్య అయ్యారో అటు హసీనా భర్త షేక్ సుల్తాన్, వారిద్దరు పిల్లలు. అంటే ఇప్పుడు హసీనా అనే మహిళకు గతంలోనే పెళ్లిళ్ళు అయ్యాయి. తర్వాత వారి నుంచి విడిపోయిన తర్వాత ఖాళీగా ఉంటున్న హసీనాను షేక్ సుల్తానా భార్య మృతి చెందడంతోనే షేక్ సుల్తానా హసీనాను పెళ్లి చేసుకోవడం జరిగింది. హసీనాకి గతంలోనే పెళ్లిళ్ళు అవ్వటం వల్ల తనకు ఒక అమ్మాయి కూతురు కూడా ఉంది. తనను పెళ్లి చేయడం జరిగింది. తర్వాత షేక్ సుల్తానా భార్య మృతి చెందడంతో షేక్ సుల్తాన్ హసీనాను పెళ్లి చేసుకోవడం జరిగింది. హసీనా కూడా షేక్ సుల్తాన్ మొదటి భార్య పిల్లలందరూ కలిసి హసీనా ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. ఈ గతంలో కూడా హసీనా వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిన విషయంలో కూడా ఆ దొంగతనం కూడా హసీనా సొంత కూతురు అల్లుడే చేయించారని వారికి పూర్తిగా సమాచారం ఉండడంతో పోలీసులు కూడా కంప్లైంట్ చేశారు. ఎప్పుడైతే ఈ హసీనా షేక్ సుల్తాన్ పెళ్లి చేసుకుంది, మొత్తం మా అమ్మకు సంబంధించిన ఆస్తి మొత్తం కూడా షేక్ సుల్తాన్ పిల్లలకి వెళ్లే విధంగా ఉందని కక్ష పెంచుకున్న హసీనా మొదటి పెద్ద కూతురు తను తన భర్త ఇద్దరు కలిసి సుపారీ ఇచ్చి ఈ యొక్క 4 హత్యలు చేయించినట్లుగా పోలీసులకు పూర్తిగా దానికి సంబంధించిన సమాచారం రావడంతో పోలీసులు ప్రస్తుతం హసీనా పెద్ద కూతురు హసీనా అల్లుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు అదుపులోనే ఉన్నారు. కావాలనే ఆస్తి దక్కడం లేదనే కక్షతోనే సుపారీ ఇచ్చి వీరందరినీ చంపించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే సొంత తల్లిని చంపేయడానికి కూడా ఆస్తి కోసం తన కూతురే ఇలా మట్టు పెట్టడం అయితే పూర్తిగా చర్చనీయాంశం. ప్రస్తుతం పోలీసులు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ సేకరించారు కాబట్టి ఇప్పుడు వారు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి వారి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. గంగోత్రి. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.